తెలంగాణ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్నగర్ ఎంపీ డీకే నగర్ను ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, నిన్న చూస్తున్న రాజకీయం అంతా కూడా పూర్తిగా రంజుకుంది. అదే మహబూబ్నగర్ ప్రాజెక్టులకు సంబంధించిన కేంద్రంగానే నిన్న కేసీఆర్ మాట్లాడి ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు కేవలం చంద్రబాబు యొక్క సపోర్ట్ అక్కడ ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ప్రాజెక్టు అనుమతులు ఇస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి చేత కదా అని మాట్లాడు. ప్రధానంగా ఆరోపణ చంద్రబాబుకు మీరు అనుకూలంగా ఉన్నారా? నేను ఫస్ట్ మాట్లాడిన కేసీఆర్ గురించి చెప్పాలి. కానీ కేసీఆర్ గారు పాలమూరు జిల్లా రైతుల గురించి, పాలమూరు జిల్లా వలసల గురించి, రాజోలి బండ అంటే ఆర్డీఎస్ గురించి, తెలంగాణ ఉద్యమంలో వీటి గురించే మాట్లాడి పెద్ద ఎత్తున సెంటిమెంట్స్ని రెచ్చగొట్టినటువంటి విషయం అందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలి, ధ్యాస తెచ్చుకోవాలి. అంటే మళ్ళీ ఒకసారి నెమరు వేసుకోవాలి ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా చెప్తున్నాను. అంటే పాలమూరు జిల్లా యొక్క ప్రాబ్లమ్స్ పైననే మళ్ళీ నేను సెంటిమెంట్ రెచ్చగొట్టి మళ్ళీ రాజకీయాల్లో ఏదైనా కీలకంగా మళ్ళీ రాజకీయంగా దీన్ని మళ్ళీ ప్రజల లోపల మభ్యపెట్టాలనేటటువంటి ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని ఆయన మాట్లాడిన మాటల వల్ల చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆర్డీఎస్ గురించి, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో రోజు ఆర్డీఎస్ఏ మాట్లాడండి. మీరు ఒకసారి అన్నీ తీసి చూడండి. ఆర్డీఎస్ నీళ్లు పోతున్నాయి, దోచుకోబోతున్నారని దాని గురించే మాట్లాడినారు. మరి ఆర్డీఎస్ గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి నేను పాదయాత్ర చేసిన అన్న 2003లో పాదయాత్ర చేసిన దాని గురించి నేను అట్ట తుమ్ములు కొట్టి ఆయన కంటే ఒక ఉద్యమం నేను ఆర్డీఎస్ కోసం నేను చేసిన ఒక ఎమ్మెల్యేగా నేను ఆర్డీఎస్ సమస్యలు కొంతవరకు అంటే ఒక 80% వరకు నేను సమస్య పరిష్కారం చేసిన. సరే, పర్మనెంట్గా మీరు సమస్య పరిష్కారం చేస్తామని ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పాలమూరు జిల్లాలో పార్లమెంట్ మెంబర్గా గెలిచిన తర్వాతనే తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. ఎందుకు? అదే పాలమూరు రైతుల యొక్క కష్టాలు, నీళ్లు, నిధులు, నియామకాలు అనేటటువంటి ఒక నినాదం పైననే మూమెంట్ నడిచింది. ఆ పాలమూరు జిల్లా రైతాంగం యొక్క కరువును, మరి వలసలను, వాటినే ప్రముఖంగా ఆర్డీఎస్ను ప్రముఖంగా వాటి గురించి చర్చ చేసి ఒక సెంటిమెంట్ని తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ గారు తీసుకురాగలిగినారు. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి పాలమూరు జిల్లా నుంచే పార్లమెంట్ మెంబర్గా ఉండి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు మరి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఆర్డీఎస్ గురించి ఎందుకు పూర్తిగా 10 సంవత్సరాల్లో ఆర్డీఎస్ రైతులకు ఎందుకని న్యాయం చేయలేకపోయిండు? తుమ్మిళ్ళ లిఫ్ట్ అని ఒకటి చేసిండు. రిజర్వాయర్ లేకుండా లిఫ్టులు ఎక్కడైనా ఉన్నాయా రాష్ట్రంలో? దానికి అసలు అతిగతి లేదు. మల్లమ్మ కుంట అని ఎక్కడ ఉంది? ఇప్పటిదాకా మల్లమ్మ కుంట చేసిన కాడనే ఉంది కుంట. ఇప్పటిదాకా మల్లమ్మ కుంట పనులు లేవు, ల్యాండ్ అక్విజిషన్ లేదు, ఏమీ లేదు. సో తను 10 సంవత్సరాలు ఉండి ఏమీ చేయకుండా ఈరోజు వచ్చి మళ్ళీ 2 ఏళ్ళు పండుకొని లేచి కుంభకర్ణుల్లాగా 10 ఏళ్ళు తన అధికారంలో ఉన్న విషయాన్ని కూడా మర్చిపోయిండు కేసీఆర్ గారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న మర్చిపోయి బీజేపీ మీద బీజేపీ వాళ్ళు ఏం చేస్తలేరు, బీజేపీ వాళ్ళు డీపీఆర్లు తీసుకుపోయి బీజేపీ వాళ్ళు డీపీఆర్ వాపసు పంపి ఇట్లాంటి అబద్ధపు మాటలు మాట్లాడి మోసం మాటలు మాట్లాడి మళ్ళీ పాలమూరు జిల్లా ప్రజలతో ఏదో ఇంతనో అంతనో సింపతి పొందాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి నువ్వు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు? 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తాను. పాలమూరు రంగారెడ్డికి వట్టం దగ్గర శంకుస్థాపన చేసినావు. ఈయన పైన గుట్ట మీద నేను గెస్ట్ హౌస్ కట్టుకొని కుర్చీ వేసుకొని కూర్చొని 2 ఏళ్ళైనా సరే 3 ఏళ్ల లోపల ప్రాజెక్టును పూర్తి చేస్తా, ఈయన కుర్చీ వేసుకొని కూర్చుంటా అని మాటలు చెప్పిన కేసీఆర్ మరి ఎందుకు 10 ఏళ్ళైనా నువ్వు పూర్తి చేయలేకపోయినావు అన్నాడు. అంటే కేవలం మాటలు మాట్లాడి సెంటిమెంట్తోనే మాటలతోనే కడుపు నింపేసినావు తప్ప పాలమూరు ప్రజలకు నువ్వు చేసింది ఏంది? ఈరోజు మళ్ళీ మాట్లాడుతున్నావు నెట్టెంపాడు కానీ, కోయిల్ సాగర్ కానీ, భీమా కానీ, కల్వకుర్తి కానీ ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేదు కదా. మీరేమో పూర్తి చేయలేరంటారు. ఆయనేమో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పరుగులు పెట్టించిన 10 ఏళ్లలో 90% పాలమూరు ఎత్తిపోతలు వీటన్నిటిని కూడా ఇందాక మీరు అన్న నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఇవి అన్నిటి దాదాపుగా 90%కి వచ్చింది. మిగతా 10% ప్రభుత్వం వచ్చింది. అప్పటి నుంచి ప్రభుత్వాన్ని కూడా వీళ్ళు నిలదీయట్లేదు, వాళ్ళతో వీళ్ళు కుమ్మక్కయ్యని కూడా ఆరోపణలు చేస్తున్నాం. మేడం, జూటా మాటలు మాట్లాడతారు కేసీఆర్ గారు. ఎందుకంటే నేను జూటా మాట్లాడే వాళ్ళ జూటా మాట్లాడేదానికి అవార్డు ఇవ్వచ్చు కేసీఆర్ గారు కూడా చెప్పిన గతంలో కూడా నేను. ఇప్పుడు కూడా ఇంకా మారలేదు కేసీఆర్ గారు, ఇంకా అబద్ధాలే మాట్లాడుతున్నారు. పాలమూరు ప్రాజెక్టులను అంటే ప్రోగ్రెస్లో ఉన్నటువంటి ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను కూడా అరకొర పనులు ఉంటే కూడా మీరు పూర్తి చేయలేదు 10 సంవత్సరాల లోపల. నెట్టెంపాడు ఇప్పుడు కూడా రమ్మనండి, వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా నడుస్తూనే ఉన్నాయి పనులు. ఆయన 10 ఏళ్ళు ఉన్నాడు, పూర్తి చేయలేదు. గట్టు లిఫ్ట్లో ఒక 6 నెలలు కనుక
ఆ ప్రాజెక్టుకు పూర్తి నిధులు కేటాయించింటే ఆనాడు ఎన్నడో పూర్తయ్యేదో 9 ఏళ్ల కిందట పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఇంకా పనులు నడుస్తున్నాయి. అంటే ఈరోజు 10 ఏళ్ళు నువ్వు ఉన్నావు, 2 ఏళ్ళు వీళ్ళు ఉన్నారు, పూర్తి చేయకుండా భారతీయ జనతా పార్టీ గురించి మీరు మాట్లాడతారా? భారతీయ జనతా పార్టీ మీకు అన్ని రకాలుగా అండగా ఉండి ఏ రాష్ట్రం ఉన్న అధికారంలో ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కేంద్రం నుంచి ప్రతి దానికి మీకు నిధులు ఇచ్చి అడిగిన వాటికంతా పనులు చేసి అడిగిన వాటికంతా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే మీరు భారతీయ జనతా పార్టీ మీద ఆడిపోసుకుంటారా? భారతీయ జనతా పార్టీ మీద విమర్శలు చేస్తారా? ఆరోపణలు చేస్తారా? ఇదా మీ యొక్క విఘ్నత? ఇదేమో అన్నిట్లో సహకరిస్తుంది అంటున్నారు, కానీ ఇందాక మంత్రి జూపల్లి మాట్లాడుతూ ఒకటి అన్నాడు, ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు, అన్నిటికీ కూడా తెలంగాణకి యొక్క సంక్షేమానికి అడ్డు కేంద్రమే పడుతుంది, నిధులు ఇవ్వట్లేదు అని చెప్పి ఇందాక కూడా మాట్లాడారు. ఈ విషయం కూడా మాట్లాడుతూ దానికి ఈ రాష్ట్రంలో ప్రజలకు వీళ్ళు అన్ని హామీలు ఇచ్చిండ్రు, వాళ్ళ హామీలు నెరవేర్చుకోలేక, వాళ్ళ పరిపాలన యొక్క తీరు బాగలేక, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేక భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తలేదంటటువంటి అబద్ధాలు చెప్పి వీళ్ళు ప్రజల లోపల ఏదో సింపతి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు పచ్చి జూట. ఆనాడు కేసీఆర్ ఏమో అడ్డగోలుగా భూములు అమ్మి ఆయన పథకాలకు పెట్టి అప్పులు తీసుకొచ్చి ఆయన చేసి, ఇప్పుడు 2 ఏళ్ళు వీళ్ళు అధికారంలోకి వచ్చి ఇప్పటిదాకా ఏం చేయకుండా వీళ్ళు భూములు అమ్మేదే మొదలుపెట్టిండ్రు. మొత్తం ఖరీదైనటువంటి విలువైనటువంటి చాలా అంటే ప్రైమ్ లొకాలిటీస్లో ఉన్నటువంటి భూములన్నీ అమ్ముకుంటూ ఆ ప్రభుత్వం అదే చేసింది, కేసీఆర్ ప్రభుత్వం. ఈరోజు రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేస్తుంది. ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారు తప్ప ఒకరినొకరు వాళ్ళు చేసేది కాకుండా భారతీయ జనతా పార్టీ మీద ఆడిపోసుకుంటే ఏదో ఇద్దరం సింపతి. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలో రానియకూడదు, ఎట్లయినా అడ్డుకోవాలా, అడ్డుకునేటటువంటి విధంగా 2 పార్టీలు కుట్రలు పని విధమైనటువంటి డ్రామాలు చేస్తాయి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒకసారి అధికారంలోకి వస్తే మళ్ళీ ఇక్కడ నుంచి అధికారంలో తీసే శక్తి ఏ పార్టీకి లేదు. ఆ విధమైనటువంటి పరిపాలన భారతీయ జనతా పార్టీ అందిస్తుంది. ఇతర రాష్ట్రాలు అన్నింటిలో కూడా ఎక్కడ అధికారంలో ఉన్నా అక్కడ పదే అధికారంలోకి వస్తున్నారు. రేపు ఇక్కడ అధికారంలోకి వస్తే వీళ్ళ పరిస్థితి అంతా కూడా తారుమారైతుంది, వీళ్ళ అడ్రస్లే గల్లంత అవుతున్నటువంటి ఒక కుట్రలో భాగంగానే, రాజకీయ కుట్రలో భాగంగానే ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు తప్ప, నేను పాలమూరు బిడ్డగా పాలమూరులో గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు కానీ, అధికారం లేకున్నా గత 5 సంవత్సరాలు కానీ, ఎంపీగా గెలిచి రెండవ సంవత్సరం ఇది, ఎంపీగా గెలిచిన తర్వాత కానీ జిల్లాలో అహర్నిశలు జిల్లా అభివృద్ధి కోసం, జిల్లా ప్రాజెక్టుల యొక్క అభివృద్ధి కోసం, జిల్లా రైతుల యొక్క అవసరాల కోసం ఏమేమి జిల్లాలో కావాలి అనేటటువంటి విషయాన్ని పదే ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నా, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా. ఈ రాష్ట్రంలో ఈరోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అదే పాలమూరు జిల్లా వాసి. మా పాలమూరు జిల్లా నుంచి గెలిచి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, పాలమూరు జిల్లాకి ఏం చేయలేదు, ఒక్క రోడ్డు వేయలేదు. రోడ్ల అధ్వానమైన స్థితిలో ఉంటాయి పాలమూరు జిల్లాలో ఏ మూలకమైనా. రేవంత్ రెడ్డి గారు మా జిల్లా వాసి ముఖ్యమంత్రి అయిండు, ఇప్పుడు వారు కూడా 2 ఏళ్ళు అవుతుంది, జిల్లాలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నం. పాలమూరు రంగారెడ్డి డిజైన్ ఏదైతే ఉందో, పాత డిజైన్ ఏదైతే జూరాల అప్రోచ్ ఉండేనో ఆ అప్రోచ్ అదే డిజైన్నే ఇంప్లిమెంట్ చేయండి. ఇప్పటి అవసరాల మేరకు ఏదైనా డిజైన్లలో మార్పులు చేర్పులు కొంత చేయగలిగితే చేసి దాన్ని మంచి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని ముఖ్యమంత్రి గారిని పదే కోరినా. అంటే పర్సనల్గా రివ్యూ మీటింగ్లో కలిసినప్పుడు కోరినా, కొన్ని రివ్యూ మీటింగ్స్లో వారితో కలవడం జరిగింది, అప్పుడు కోరినా, మీడియా ద్వారా అనేక సార్లు కోరినా. కేసీఆర్ కూడా అన్నాడు డిపిఆర్ ఇక్కడ నుంచి మార్చొద్దు, జురాల నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్ మార్చొద్దు, పాలమూరు రంగారెడ్డిని పాతది యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇంప్లిమెంట్ చేయండి అంటే మరి వినలేదు. ఆ రోజు అంచనాలు పెంచిండ్రు, అడ్డగోలుగా ఎస్టిమేట్లు పెంచిండ్రు, డిజైన్లు ఇక్కడ నుంచి తీసుకుపోయి శ్రీశైలం బ్యాక్ వాటర్ తీసుకుపోయినరు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ ప్రాజెక్టు గురించి ఏనాడు చిత్తశుద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు కూడా చిత్తశుద్ధి చూపించలేదు. కాళేశ్వరం మీద ఉన్న ప్రేమ పాలమూరు రంగారెడ్డి మేము చూపించుండొచ్చు కదా, మరి ఎందుకు చూపించలేదు? ఆనాడు పాలమూరు రంగారెడ్డి ఎందుకు పూర్తి చేయలేకపోయిన? కాళేశ్వరంకి లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చిండ్రు, దాన్ని చేసినా కూడా మొత్తము ప్రాజెక్టునే గులబెట్టిండ్రు, లక్షల కోట్ల అప్పులు మిగిలినాయి తప్ప. ఇక్కడ పాలమూరు రంగారెడ్డి కూడా అదే అంచనాలు పెంచుకొని వాళ్ళు దోచుకునిక పనికొచ్చింది. కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పాలమూరు ఉమ్మడి పాలమూరులో పాలమూరు రంగారెడ్డి ఎందుకు పేరు పెట్టిందంటే అప్పుడు పాలమూరు పార్లమెంటు 7 నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో, మక్తల్, నారాయణపేట్, జడ్చర్ల, దేవరకద్ర, కొడంగల్, షాద్నగర్, మహబూబ్ నగర్, ఈ 7 నియోజకవర్గాల లోపల సాగునీటిని అందించాలనేటటువంటి విధంగా ఆనాడు రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం వాళ్ళు ఆ యొక్క డిపిఆర్ని పాలమూరు రంగారెడ్డి పేరు మీద తయారు చేసినారు. కొంత నీళ్లు దేవరకొండకు, కొంత పరిగికి, రంగారెడ్డి జిల్లాలో నీళ్ళు ఇవ్వాలనేటటువంటి ప్రాజెక్ట్ ఆ రోజు రూపొందించారు. దాన్ని కంప్లీట్గా ఈరోజు మార్చి అటు నాగర్ కర్నూలు, శ్రీశైలం బ్యాక్ వాటర్ పోవడం వల్ల ప్రాజెక్టు రూపురేఖలే మారిపోయినాయి. ఇప్పుడు దాన్ని నాగర్ కర్నూలు, నల్గొండని మార్చొచ్చు దాని పేరు.
మార్చి దీన్ని మళ్ళీ పాలమూరు రంగారెడ్డి యాజ్ టీజ్గా దీన్ని తీసుకొని జూరాల నుంచి అప్రోచ్ తీసుకొని ఈ ప్రాజెక్టును 7 నియోజకవర్గాలు నీళ్ళు అందించే విధంగా నూతనంగా దాన్ని మళ్ళీ టేకప్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది అనేక సార్లు. సో ఈరోజు ఆయన డిపిఆర్ వాపసు వచ్చినాయని అదని మాట్లాడు కేసీఆర్ గారు ఎన్ని డిపిఆర్లు తయారు చేసిండు పాలమూరు రంగారెడ్డికి? తప్పుల తడకల డిపిఆర్లు పంపిస్తే మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు మీరు సరైన నివేదిక ఇవ్వడానికి ఎందుకు చేత కాలేదు? మీకు సరైన నివేదిక పంపించమంటే మీరు పంపడానికి చేతగాక మీకు చిత్తశుద్ధి లేక మీరు ఈరోజు ఆరోపణలు భారతీయ జనతా పార్టీ మీద చేస్తారా? కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. అంటే కేవలం రాజకీయం చేస్తారా? ప్రజల యొక్క రైతుల యొక్క నిజంగా మీకు చిత్తశుద్ధి అనేది చిత్తశుద్ధి లేక ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉండుంటే ఎప్పుడో పూర్తి అయిపోయింది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, కేవలం రాజకీయమే చేయాలి, సెంటిమెంట్తో ఆడుకోవాలి, ఈ సెంటిమెంట్ చెప్పే ప్రజలను మోసం చేసి తను గద్దెనెక్కాలి, ఇది తప్పితే ఇంకోటి లేదు. వాళ్ళు అబద్ధాలు పొద్దుస్తమానం నోరు ధరిస్తే అబద్ధాలు మాట్లాడడం. అసలు ఏ ప్రాజెక్ట్ అయినా చేసిండు మా ఉన్నారో చెప్పానండి. పాలమూరు రంగారెడ్డికి నాంది నేనే. నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు మేము ఉన్నప్పుడే ప్రారంభమైనవి. వాటి కోసం పాదయాత్రలు చేసినాము, ఆర్డీఎస్ కోసము పెద్ద ఎత్తున యుద్ధమే చేసినాము, ప్రాణాలకు తెగించి పోరాటాలు చేసి జిల్లాలో ప్రాజెక్టులు చేసుకున్నాం మేము. వాటిని పూర్తి చేయడానికి మీ చేతగాలే 10 సంవత్సరాల అధికారంలో ఉండి అదే పాలమూరులో పార్లమెంటు మెంబర్గా అయ్యి దాంతో నేను తెలంగాణ ఉద్యమాన్ని రెచ్చగొట్టి అదే పాలమూరు జిల్లా రైతాంగాన్ని చూపించి పాలమూరు జిల్లా వలసలు చూపించి, కానీ పాలమూరు జిల్లాకి ఏం న్యాయం చేయలే మీరు. ఈరోజు పాలమూరు జిల్లా గురించి మాట్లాడే అర్హతనే మీకు లేదు, అర్హతనే కేసీఆర్కి లేదు. ఇవాళ కేవలం మళ్ళీ ఒక సెంటిమెంట్ రెచ్చగొట్టాలా, మళ్ళీ రాజకీయం ఈయనే మొదలు పెట్టాలా, మళ్ళీ దీని నుంచే రాజకీయం మొదలుపెట్టి ఏదో సక్సెస్ కావాలనుకుంటున్నాం. కానీ మీ కళలన్నీ కళలు కానీ కళలన్నీ కూడా కళ్ళలే అయితే తప్ప నిజం కావు. ప్రతిసారి ఒకసారి అంటే నమ్ముతారు ప్రజలు, మరి అంటే ప్రతిసారి నమ్మాలంటే నమ్మడానికి ఎవ్వరు సిద్ధంగా లేరు. పాలమూరు ప్రజలకు నీ యొక్క వ్యవసాయం అంతా అర్థమైపోయింది, మీ మోసాలన్నీ అర్థమైపోయినాయి. పాలమూరు జిల్లాకు చేసినటువంటి నష్టాన్ని మోసాలని పాలమూరు ప్రజలు గుర్తించే కదా మిమ్మల్ని ఓడించిండ్రు. అది గుర్తుపెట్టుకోవాలి కేసీఆర్ గారు. మేడం ఇక ఇక్కడ నుంచి యాక్టివ్ రాజకీయాలు చేస్తా, ఇక నేనేందో చూపిస్తా, ముందులా ప్రభుత్వాన్ని ఒక ఎండగడుతూ ప్రతిపక్ష పార్టీకి బీజేపీ కూడా చుక్కలు చూపిస్తానే విధంగా నిన్న కేసీఆర్ మాట్లాడినారు. ఆయనకు సంబంధించి 2 ఏళ్ల తర్వాత బయటకు వచ్చారు. దానికి సంబంధించి ఏం చెప్తారు మేడం? అంటే కేసీఆర్ గారు ఏది మాట్లాడినా అది అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రో ఒకసారి ఆలోచించుకుంటే వారికి ఏ ప్రశ్న అడిగేటటువంటి అర్హతనే లేదు. వాళ్ళు ఏ ప్రశ్నించే యొక్క అర్హతనే కోల్పోయినరు. వాళ్ళు ఎవరిని ప్రశ్నించనీయలేదు, వాళ్ళు ఎవరిని ఉద్యమాలు చేయనీయలేదు. ప్రశ్నిస్తే జైల్లో పెట్టిండ్రు, ప్రశ్నిస్తే కేసులు పెట్టిండ్రు. వాళ్ళకి ప్రశ్నించే అర్హత ఎక్కడ? వాళ్ళకి ప్రశ్నించే అర్హతనే కోల్పోయిండ్రు కేసీఆర్ గారు. మీరు ప్రశ్నించలేరు, ప్రశ్నించడానికి మీకు అవకాశం లేదు, అర్హత లేదు. అర్హతను మీరు ఎప్పుడో కోల్పోయిండ్రు. మీరు అధికారంలో ఉన్నప్పుడు నిజంగా ప్రజల గొంతుక వినిపించినప్పుడు మీరు వాళ్ళ గొంతును విని ఉంటే, వాళ్ళ గొంతును మీరు విని వాటిని అమలు చేసి ఉంటే, అరే ఒక ఉద్యమం చేస్తే ఉద్యోగుల మీద కేసులు, ఒక ఉద్యమం చేస్తే ఉద్యోగుల మీద సస్పెన్షన్లు, ఎన్ని రకాల అక్రమాలు, ఎన్ని రకాల హెరాస్మెంట్లు చేసిండు. వాళ్ళు మర్చిపోతే ఎట్లా? ఇవాళ ఎవరు మర్చిపోలేదు, ఇంకా ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఈ విధంగా కేసీఆర్ గారు తాను చెప్పినవన్నీ ప్రజలు నమ్ముతారని వాళ్ళు అనుకుంటే అది కేవలం వాళ్ళ భ్రమ మాత్రమే తప్ప దాంట్లో ఎలాంటి వాస్తవం ఉండదు. మీరేమో వాళ్ళిద్దరు ఒకటైన అంటున్నా, నిన్న మళ్ళీ సీఎం చిట్చాట్లో కూడా ఒకవైపు అటు బీజేపీ కానివ్వండి బీఆర్ఎస్ కానివ్వండి ఒకటైంది. అందుకే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో డిఓపిటీకి ఇచ్చిన అరవింద్ కుమార్ మీద చర్యలకు ఇంకా అనుమతి మేడిగడ్డ అంశంలో కూడా ముందుకు వెళ్ళట్లేదు సిబిఐ అనేది కూడా కొంత మీ మీద విమర్శలు చేస్తున్నారు మేడం. వాళ్ళేమో మీ ఇద్దరు ఒకటారు, వీళ్ళేమో ఈ ఇద్దరు ఒకటారు. ఎప్పుడు చూసినా బీజేపీ అక్కడ ప్రధానంగా కూడా ఇద్దరితో కొలీడ్ అయినట్టు చెప్తున్నారు. దానికి ఏం చెప్తారు? వాళ్ళిద్దరికి టార్గెట్ బీజేపీ, బీఆర్ఎస్కు కాంగ్రెస్ టార్గెట్ బీజేపీ. ఇక్కడ బీజేపీ అధికారంలోకి రాకూడదు. ఇంతకుముందు మీరు చెప్పినట్టు బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ తెలంగాణలో బీజేపీ బలపడితే చూడలేరు. కాబట్టి రాకుండా ఎట్లా అడ్డుకోవాలంటే అటువంటి పన్నాగాలు వాళ్ళు ఇద్దరూ చేస్తుంటారు. ఇద్దరు చాలా జోడుగా చాలా పకడ్బందీగా ఆ పన్నాగాలు చేస్తుంటారు. కాబట్టి ఇలా అరెస్టులు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ముందు ఆయన చెప్పిన మాటలు మర్చిపోయినారు రేవంత్ రెడ్డి గారు. మీ చేతిలో అధికారం ఉంది, మీరు అరెస్టు చేయండి. ఎందుకు చేస్తలేరు? మీరు భారతీయ జనతా పార్టీ ఎందుకు తోసేస్తున్నారు? మొన్న అఖిలేష్ యాదవ్ వచ్చిండు, అఖిలేష్ యాదవ్ వచ్చి ఏం చేసిపోయిండు? ఇక్కడ బీఆర్ఎస్ని కలిసిండు, కాంగ్రెస్ని కలిసిండు. అంటే అర్థమైంది ఆ 2 పార్టీల లోపల ఏకం చేస్తున్నాడు. మీరు ఎవరు కొట్లాడుకోకుండా మనం అందరం రేపు కలవాల్సిందని చెప్పిండు. ఎవరు దొంగలు ఇక్కడ?
ఎవరు దొంగలు ఇక్కడ చెప్పండి? ఎవరు లోపల లోపల ఏకమవుతున్నటువంటి దొంగలు ఎవరు ఇక్కడ? వీళ్ళు ఇట్లా అబద్ధాలు, అందరూ కళ్ళు మూసుకున్నారు. పిల్లి కళ్ళు మూసుకున్నది, పిల్లి పాలు తాగుతూ అందరు కళ్ళు మూసుకుని ఎవరు చూస్తలేని అనుకుంటే, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరు చూస్తలే అనుకుంటే కరెక్ట్ కాదు కదా. అందరూ గమనిస్తూ ఉన్నారు. మీరు ఎందుకు అరెస్టులు చేస్తలేరో దాని నుంచే బట్టబయలు అవుతుంది కదా. కాళేశ్వరం మీద అరెస్టులు లేవు, ఫోన్ ట్యాపింగ్ మీద అరెస్టులు లేవు, అనేక అవినీతులపైన అరెస్టులు లేవు, కార్ రేసులపైన అరెస్టులు లేవు, కార్ రేసింగ్ అరెస్ట్, ఇట్లాంటివన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు తన చేతిలో అధికారం పెట్టి భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడడం ఎంతవరకు సబబు, ఎంతవరకు సమంజసం? ఇదన్నీ కూడా లోపల వాళ్ళిద్దరు కొల్యుడు, లోపల రెండు పార్టీలు ఒకటే. భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి ఏ స్థాయికైనా రెండు పార్టీలు దిగజారుతాయి. చివరిగా కవిత, మీ జిల్లాలో పర్యటిస్తుంది కేసీఆర్ కూతురను జాగృతి అధ్యక్షురాలు జనంబాట పేరు మీద అవుతుంది. మీ మీద కొన్ని విమర్శలు చేసింది మేడం అక్కడికి సంబంధించి. ఆవిడ జనంబాటకు సంబంధించి ఏం చెప్తారు? సేమ్ థింగ్. కేసీఆర్కి ఎట్లా అర్హత లేదు, ఆమెకు కూడా అర్హత లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు అధికారంలో వాళ్ళ నాయన అధికారంలో ఉన్నప్పుడు ఆమెకు ఎవరు కనపడలేదు, ప్రజలు కనపడలేదు, ఎవరు జాగృతి కూడా తన ప్రమోషన్ చేయడానికే చేసుకుంది. జాగృతి అనేటటువంటిది ఎవరినో జాగృతి చేయడానికి కాదు, తన ప్రమోషన్ కోసం జాగృతి అని పెట్టింది. వాళ్ళ నాయన అప్పుడు మంత్రి ఉండే, ముఖ్యమంత్రి అయిండు కాబట్టి పెట్టుకుంది, తన ప్రమోషన్ కోసం పెట్టుకుంది. వాళ్ళ ఇంట్లో పంచాయతీలు, ఆస్తుల పంచాయతీ, కుర్చీల పంచాయతీ, ఆ పంచాయతీకి బయటకు వచ్చింది. ఏదో రకంగా బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ రేపొద్దున ఎప్పటికైనా వాళ్ళు అంతా ఒకటే. తెలంగాణ ప్రజల్ని ఆమె ఏదో నేను ఫూల్స్ని చేయగలుగుతాను అని అనుకుంటే అది పొరపాటు. ఆమెకు ఎంతసేపు ఉన్న ముద్ర కేసీఆర్ బిడ్డగానే ముద్ర. ఆమె 10 ఏళ్ళు అన్ని రకాలుగా ఎంజాయ్ చేసింది పవర్ని, అన్ని రకాలుగా పవర్ ఎంజాయ్ చేసి ఈరోజు పాపం ఆమె ఎంతో కష్టాల గురించి, పేదవాళ్ళ దీని గురించి మాట్లాడితే ఎవరు నమ్మాలి? వీటిని ఎవరు నమ్మాలి చెప్పండి? ఆ రోజు లేరా? ఈమె చెప్పేటివన్నీ ఆ రోజు వాళ్ళ అధికారం ఉన్నప్పుడు లేవా ఇవన్నీ సమస్యలు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? అసలు అభివృద్ధి గురించి కళ్ళు మూసుకుపోయినాయి. అభివృద్ధి వీళ్ళ కళ్ళకు కనపడదు. వాళ్ళు చేసిన అభివృద్ధి వాళ్ళ కళ్ళకు కనపడుతుంది, వేరే వాళ్ళు చేసిన అభివృద్ధి వీళ్ళ కళ్ళకు కనపడదు. అట్లే గద్వాలలో ఎవరు అభివృద్ధి చేసిండ్రు అంటే ప్రజలు చెప్తారు, వీళ్ళుగా చెప్పాల్సింది. థ్యాంక్ యూ మేడం. ఇది ఒకవైపు. కేసీఆర్ మరొక్కసారి పాలమూరు ప్రజలను ఉపయోగించుకొని సెంటిమెంట్ రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునేది చేస్తున్నాడు. అసలు కేసీఆర్కు బీజేపీ మీద కానివ్వండి, అటు ఆ ప్రాజెక్టుల మీద, పాలమూరుకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల మీద మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. అది కవిత విషయానికి వస్తే సేమ్ వాళ్ళ నాన్న 10 ఏళ్ళు అధికారం అనుభవించినప్పుడు అసలు ప్రజల కష్టాలు గుర్తుకు రాలేదంటూ, ఇంకోవైపు కాంగ్రెస్ నేతలు కేంద్రం ఇచ్చేటువంటి నిధులు లేకుండా అభివృద్ధికి కూడా నోచుకుంటలేరు, భూములు అమ్ముడు తప్ప మరొక రెవెన్యూ జనరేట్ అయ్యేది చేయట్లేదని చెప్తూనే, ఇంకో పక్క అటు కేసీఆర్ ఆ జనాల్లోకి వచ్చిన నమ్మేటువంటి పరిస్థితి లేదు, నెక్స్ట్ వచ్చేది బీజేపీ అంటూ కూడా విశ్వాసం చేస్తున్నారు. రెండు పార్టీలు కూడా బీజేపీ ఎదుగుదల ఓర్వలేకనే అటు బీజేపీపై అనవసరమైనటువంటి విమర్శనలు, ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఎంపీ డీకేఆర్న ఫైర్ అవుతున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.